రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత అనేది తాత్కాలికంగా ఏర్పడడం జరిగింది. అంటే ఈ రోజున పక్క రాష్ట్రాలు ఏవైతే తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడులో లేని కొరత మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది అని ఆలోచన చేస్తే ఇక్కడ డీజిల్ అనేది అంటే ఒక వారం రోజులుగా దొరకట్లేదు, కానీ 3 రోజులుగా అయితే చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా ఈ కొరతను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, అందరూ కూడా చాలా ఇబ్బంది, వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ కొరత ఏర్పడిందని తెలిసినా కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. ప్రభుత్వంలో అసలు చలనం అనేదే లేకుండా పోయింది. కొన్ని పెట్రోల్ బంక్స్లో అయితే డీజిల్ స్టాక్ ఉన్నా కూడా వాళ్ళ నో స్టాక్ అని బోర్డు పెట్టి ఈ రోజున డీజిల్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందించలేని పరిస్థితిలో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ఉంది అంటే బయట వాయిస్ ఏంటంటే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అవగానే రిజల్ట్ రాగానే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి పెరుగుతాయి, దానికోసమని స్టాక్స్ నిల్వ పెట్టుకుంటున్నారు అనేది బయట నడుస్తున్న వార్త. అయితే ఈ రోజున మన పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్ర పెట్రోలియం రసాయన శాఖ మంత్రిని కలిసి వారిని అడిగినప్పుడు ఈ సమస్యను తీసుకెళ్లి వారి దృష్టిలో పెట్టినప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇండెంట్ ఏది కూడా మేము పెండింగ్ పెట్టట్లేదని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రాల్లో లేని డీజిల్ కొరత ఇక్కడ ఎందుకు ఏర్పడుతుందని మనం ఆలోచన చేస్తే ఈ రోజున ఇక్కడ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వారు ప్రభుత్వం కుమ్మక్కై ఈ రోజున ఈ డీజిల్ పెట్రోల్ కూడా తాత్కాలికంగా వాళ్ళు నిలుపుదల చేసి ఈ కొరతని, ఈ సంక్షోభాన్ని సృష్టించి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. మేమంతా కూడా చెప్తున్నాం, ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం గురించి చూసినట్లయితే ఏ సందుకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అనేవి ప్రత్యక్షమవుతున్నాయి. అలాంటి మద్యం ఈ రోజున ప్రజలకి అవసరం లేని మద్యం అంటే కొంతమందికి మాత్రమే అవసరమైన మద్యం మాత్రం ఇక్కడ ఏర్లై పారుతుంది, కానీ డీజిల్ మాత్రం ఎంతో మందికి అవసరం అవుతుంది, రైతాంగానికి అవసరం అవుతుంది, కానీ అది దొరకట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేస్తే నిజంగా ఈ రోజున అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా ఈ వారం రోజులుగా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు సరికదా. ఎక్కడా కూడా వాళ్ళు రివ్యూలు నిర్వహించి ఆ కొరతను తీరుద్దాము, ఎక్కడ ఇబ్బంది ఉందా, పెట్రోల్ బంక్స్ ఎందుకు ఓపెన్ చేయకుండా నో స్టాక్ అని ఎందుకు పెడుతున్నారు అనేది చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం. మేమంతా కూడా ఈ రోజున డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ డీజిల్ పెట్రోల్ కొరత అనేది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని.